బుల్ ఫ్రాగ్ ని అమెరికన్ బుల్ ఫ్రాగ్ అని కూడా అంటారు. అమెరికా ఇంకా సౌత్ ఆఫ్రికా వాళ్ళు దీన్ని ఫుడ్ లా తినేస్తారు. ఒకసారి మీరే చూడండి, కొంతమందికి ఈ కప్పల్ని చూస్తే వాంతి వస్తుంది, కానీ అమెరికా, సౌత్ ఆఫ్రికా, ఫ్రాన్స్ లాంటి కంట్రీస్ లో దీన్ని చాలా ఇష్టంగా తింటారు. అలానే ఈ రెసిపీ చాలా ఫేమస్ అంట. దీన్ని తినడం వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. కానీ ఇక్కడ మీరు ఒకటి గుర్తు పెట్టుకోవాలి, అదేంటంటే మీరు ఏ సైజ్ లెగ్ పీస్ తింటున్నారని. ఒకవేళ బుల్ ఫ్రాగ్ పెద్దదైతే పర్లేదు, దాని లెగ్ మీరు తినొచ్చు. ఒకవేళ అది చిన్న లెగ్ పీస్ అయితే దాని వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కొంతమంది అయితే చనిపోయారు కూడా. అయినా కూడా కొంతమంది దీన్ని చాలా ఎక్కువ తింటారు. నెంబర్ 2, బ్రెడ్ క్రమ్స్. సీ ఫుడ్ ఎలాంటిదంటే చాలా మంది దీన్ని ఇష్టంగా తింటారు, కానీ చైనా, జపాన్, కొరియా లాంటి కంట్రీస్ లో ఇలాంటివి ఎక్కువగా తింటారు. బ్రెడ్ క్రమ్స్ తినటం మనకి చాలా డేంజర్, కానీ ఈ బ్రెడ్ క్రమ్స్ ఒకే ప్లేస్ లో తింటారు. నాకు తెలిసి ఆ ప్లేస్ పేరు మీకు చెప్పాల్సిన అవసరం లేదేమో, ఇప్పటికే మీకు అది తెలుసుంటుంది. మీకు ఆ కంట్రీ నేమ్ తెలిస్తే కామెంట్స్ లో చెప్పండి. ఏ కంట్రీలో అయితే దేన్నైనా తినొచ్చో ఆ కంట్రీ పేరు ఇంకేంటో కాదు, చైనా. షంఘై అనే ప్లేస్ లో దీన్ని చాలా ఎక్కువగా తింటారంట. అలానే వీటిని అక్కడ ఎలా తయారు చేస్తారో తెలుసా? వీటిని ఉడకబెట్టరు, రోస్ట్ చేయరు, జస్ట్ వాటిని వేడి నీటిలో వేసి అవి బ్రతికుండగానే తినేస్తారు. ఇంకా వాటి మీద ఇలా నిమ్మకాయ పిండుకొని తినేస్తారు. వీటిని ఇలా తినడం వల్ల కొంతమంది హాస్పిటల్ లో కూడా జాయిన్ అయ్యారు. అయినా కానీ ఈ చైనా వాళ్ళని ఎవరు ఆపలేరు. నెంబర్ 3, ఆక్టోపస్. ఫ్రెండ్స్, మీరు ఆక్టోపస్ ని సినిమాల్లో గానీ లేదా కొన్ని వీడియోస్ లో చూసే ఉంటారు, కానీ వాటిని తినడం ఎప్పుడైనా చూసారా? మన బేర్ గిల్స్ అయితే ఏది దొరకదు కాబట్టి దీన్ని తింటాడు, కానీ ఈ చైనా వాళ్ళు దీన్ని కూడా ఇష్టంగా తినేస్తారంట. కానీ ఇక్కడ అమేజింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే వాటిని బ్రతికుండగానే తినేస్తారు కొంత. నెంబర్ 4, మంకీ హెడ్. ఫ్రెండ్స్, చైనా, వియత్నాం, ఇండోనేషియా లాంటి కంట్రీస్ లో ఒకటి తింటారు. దాన్ని మీరు వింటే చాలు మీకు ఫుడ్ మీద విరక్తి పడుతుంది. వీళ్ళు కోతి తలని తినేస్తారు. కొంతమంది అయితే దాన్ని కాలుస్తారు, కానీ చైనా వాళ్ళైతే దాన్ని పచ్చిగా తినేస్తారు. పచ్చిగా అంటే బ్రతికుండగానే తినేస్తారు. చైనాలో ఉండే కొన్ని వేస్ట్ రెస్టారెంట్స్ లో డైరెక్ట్ గా కోతిని చంపేసి మీల్స్ లో పంపిస్తారు. ఇంకా అక్కడ ఉండే వాళ్ళు దాన్ని కూడా చాలా ఇష్టంగా తింటారంట. అసలు. నెంబర్ 5, హాక్రల్. ఫ్రెండ్స్, షార్క్స్ అనేవి ఈ ప్రపంచంలో చాలా డేంజరస్ చేపలు. అందుకే ఈ ప్రపంచంలో చాలా తక్కువ కంట్రీస్ దీన్ని తింటారు. మీకు ఇక్కడ ఒక డౌట్ రావచ్చు, అదేంటంటే చాలా కంట్రీస్ లో చాలా రకాల చేపలు తింటారు కదా, మరి షార్క్ తినడంలో ఏముందని. కానీ ఐస్లాండ్ ఎలాంటి కంట్రీ అంటే ఇక్కడ దీన్ని చాలా వింతగా తయారు చేస్తారు. దాన్ని మనం చూస్తే చాలు వాంతి చేసుకుంటాం. ఐస్లాండ్ లో ఈ డిష్ ని హాక్రల్ అంటారు. ఈ డిష్ అంటే అక్కడ ఉండే వాళ్ళకి చాలా ఇష్టం. దాని వల్ల ఈ డిష్ ని నేషనల్ డిష్ అంటారు. ఈ డిష్ ని తయారు చేయడానికి వాళ్ళు ఫస్ట్ షార్క్ ని పీసెస్ గా కట్ చేస్తారు. ఇవి పాయిజనస్ అయి ఉంటాయి కాబట్టి ఆ పాయిజనస్ తగ్గించడానికి వీటిని భూమిలో ఒక గొయ్యి తవ్వి 6 నుంచి 12 వారాల వరకు ఉంచేస్తారు. ఆ తర్వాత ఈ కుళ్ళిపోయిన మాంసాన్ని బయటికి తీసి చిన్న చిన్న పీసెస్ గా కట్ చేస్తారు. ఆ తర్వాత వీటిని ఇలా ఉంచి కొన్ని నెలల వరకు ఉంచేస్తారు. 5 నెలల తర్వాత వీటిని బయటికి తీస్తారు. అప్పుడు వాటి నుంచి వచ్చే స్మెల్ చాలా దారుణంగా ఉంటుందంట. ఆ తర్వాత వీటిని రెస్టారెంట్ కి పంపించి అక్కడ సర్వ్ చేస్తారు. దాని టేస్ట్ ఎలా ఉన్నా కానీ దీని మేకింగ్ ప్రాసెస్ చూస్తే మనుషులు అన్న వాళ్ళు ఎవరు తినరు. ఈ 5 నుంచి 6 నెలల కుళ్ళిపోయిన మాంసాన్ని కూడా వీళ్ళు ఇష్టంగా తింటున్నారు. నెంబర్ 6, బఫర్ ఫిష్. ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా బఫర్ ఫిష్ గురించి విన్నారా? ఇది ప్రపంచంలో చాలా డేంజరస్ చేప. దీని బాడీలో విషం ఉంటుంది. ఇంకా దీన్ని తినడం చాలా డేంజర్. కానీ జపాన్ లో ఉండే వాళ్ళు ప్రతి 3 రోజులకు ఒకసారి వెళ్లి దీన్ని తినేస్తారంట. ఇది ఎంత డేంజరో ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఈ చేపని కట్ చేయడానికి స్పెషలిస్ట్ చెఫ్స్ ఉండాలి. అలానే వాళ్ళకి బఫర్ ఫిష్ ఎలా తయారు చేస్తారో తెలిసి ఉండాలి. అలానే వాళ్ళకి గవర్నమెంట్ సర్టిఫికెట్స్ ఇస్తుంది. వాళ్ళు మాత్రమే దీన్ని కట్ చేయాలి, ఇంకా తయారు చేయాలి. ఒకవేళ నార్మల్ కుక్ దీన్ని తయారు చేస్తే దాన్ని తిన్న వాళ్ళు చనిపోతారు. ఒక బఫర్ ఫిష్ లో ఎంత విషం ఉంటుందో తెలుసా? ఈ ఒక్క బఫర్ ఫిష్ 30 మంది వరకు చంపేయగలదు. దీన్ని గవర్నమెంట్ సర్టిఫైడ్ కుక్స్ మాత్రమే వండగలరు. నెంబర్ 7, కాజు మజ్జు చీజ్. చీజ్ అంటే మనలో కూడా చాలా మందికి ఇష్టం, కానీ ఈ చీజ్ ఎలా తయారు చేస్తారో తెలిస్తే మీరు మామూలు చీజ్ కూడా తినరు. ఈ కాజు మజ్జు చీజ్ ఓన్లీ ఇటలీలోనే కనిపిస్తుంది. ఈ చీజ్ ని గొర్రె పాలతో తయారు చేస్తారు. ఈ చీజ్ ని తయారు చేస్తున్నప్పుడు దీని మీద చీజ్ ఫ్లై అనే ఈగల్ని గుడ్లు పెట్టేలా చేస్తారు. ఆ తర్వాత దీన్ని ఒక డార్క్ రూమ్ లో పెట్టేస్తారు. అక్కడ సన్లైట్ పడకుండా చూసుకుంటారు. అలా 4 నెలల పాటు ఉంచాక వాటి మీద చిన్న చిన్న పురుగులు వస్తాయి. ఆ చీజ్ ని తినే ముందు వాటి మీద పురుగులు ఉండకుండా చూసుకోవాలి, లేకపోతే అవి కడుపులోకి వెళ్ళిపోయి. నెంబర్ 8, హ్యాగ్ ఫిష్. ఫ్రెండ్స్, మీలో చాలా మంది ఈ చేప పేరు ఫస్ట్ టైం వినుంటారు. ఈ చేపలు చూడడానికి సేమ్ పాములానే కనిపిస్తాయి. ఇవి డేంజరే గానీ పాములంత డేంజర్ కాదు. అంటే ఇవి తినడం వల్ల డేంజర్, కానీ ఇవి మనల్ని ఏమీ చేయవు. అయినా కానీ ఈ చైనా వాళ్ళు వీటిని తినేస్తారు. ఈ చేపల తలని కట్ చేసినా కూడా వీటి బాడీ ఇంకా ఇలా కదులుతూనే ఉంటుంది. అందుకే వీటిని వండేటప్పుడు ఇలా దాని తలని కట్ చేసి ఇలా రోస్ట్ చేస్తారు. ఇవి బాగా రోస్ట్ అయ్యాక వీటిని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేస్తారు. ఆ తర్వాత వీటిని ఉడకబెట్టి
పెట్టి తినేయటమే. ఒక నంబర్ 9 టాట్ రైస్. ఈ లిస్ట్ లో దీని పేరును విని మీరు షాక్ అయి ఉంటారు, కానీ ఈ చైనా వాళ్ళు దీన్ని కూడా తినేస్తారు. నాకు తెలిసి ప్రపంచంలో సగానికి సగం జీవుల్ని ఈ చైనా వాళ్ళే తినేస్తారేమో. ఫస్ట్ వీళ్ళు ఒక తాబేల్ని పట్టుకొని దాన్ని ఇలా వింతగా కట్ చేస్తారంట. ఆ తర్వాత దీన్ని కొన్ని మసాలాల్లో వేసి ఉడకబెడతారు. అలానే కొన్ని ప్లేసెస్ లో రోస్ట్ ఇంకా ఫ్రై కూడా చేస్తారంట. ఒక నంబర్ 10 నొకైమోరి రెస్టారెంట్. ఈ రెస్టారెంట్ జపాన్ లో ఉంది. ఈ రెస్టారెంట్ లో ఫుడ్ ని బౌల్స్ లో కాదు, ఇలా కొంతమంది మనుషులు ఒంటి మీద పెట్టి సర్వ్ చేస్తారు. ఈ రెస్టారెంట్ లో అమ్మాయిలు ఉంటారు, అలానే అబ్బాయిలు కూడా ఉంటారు. అక్కడ మీరు మోడల్స్ తో మాట్లాడకూడదు, అలానే వాళ్ళు కూడా మీతో మాట్లాడరు. మీరు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, ఎందుకంటే ఇదొక ట్రెడిషన్. అలానే అక్కడికి వచ్చే వాళ్ళు ఎవరు వాళ్ళని అవమానించకూడదు. మీరు జస్ట్ అక్కడ ఉండే ఫుడ్ ని తీసుకొని మూసుకొని వెళ్ళిపోవడం.